అందరికీ నమస్కారం. బాగున్నారా? మీ కళ్ళు అందమైన కళ్ళ? మీ ముఖానికి కళ్ళే అందమా? మరి వాటి గురించి అయితే కొంచెం కేర్ తీసుకోవాలి కదండి. ఖచ్చితంగా కళ్ళే మీ మనసుకు కిటికీలు అని చెప్తుంటారు కదా. కళ్ళు ఎంత అందంగా ఉంటే ఫేస్ కూడా అంత అందంగా కూడా కనిపిస్తుంది కదా. అందరికీ అందమైన కళ్ళు ఉండకపోవచ్చు, కానీ కళ్ళని అందంగా, ఇంకా ముఖ్యంగా ఆరోగ్యంగా పెట్టుకుంటే బాగుంటుంది కదా. కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా వస్తూ ఉంటాయి. కళ్ళకి అలర్జీలు రావడం, కానీ కళ్ళు ఎర్రబారడం, బ్లడ్ షాట్స్ అంటారు, అటువంటివి రావడం, కంట్లో పొరలు రావడం, కళ్ళలోంచి నీరు గారడం, కళ్ళు దురదలు పుట్టడం, కళ్ళ వాపులు రావడం, స్టై అంటారు, కంట్లో గుల్ల లాంటిది, చిన్న బొడుపు లాంటిది పెరగడం, ఇటువంటి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది వచ్చినప్పుడు మన ఫేసు ఎంత అందంగా ఉన్నా కళ్ళ మీద ఇవి కనిపిస్తే అందమంతా పోతుందండి. అందుకని ఇటువంటి అన్ని కళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు కంట్రోల్లోకి రావాలి అంటే ఒక పదార్థం బాగా పనిచేస్తుంది, రెసినోలేయిక్ యాసిడ్ అని చెప్పి. మీకు కళ్ళకు సంబంధించిన ఎటువంటి ప్రోడక్ట్ తీసుకున్నా దాంట్లో ఇంగ్రీడియంట్ ఖచ్చితంగా రెసినోలేయిక్ యాసిడ్ అయినా ఉంటుంది, దాని నుంచి చేసిన డెరైవేటివ్ అయినా ఉంటుంది, కంపల్సరీ ఉండాల్సిందే. ఎందుకంటే దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీస్ క్యారెక్టర్స్ ఉంటాయి. అంటే ఎక్కడ కూడా అన్నెసెసరీగా బ్లడ్ సర్క్యులేషన్ పెరగకూడదు. అంటే ఇన్ఫ్లమేటరీ అంటేనే బేసికల్గా వాపు ఉండడము, రెడ్నెస్ ఉండడము, నీలుగారడము, నొప్పి ఉండడము, ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సింప్టమ్స్. ఇటువంటి కాకుండా చూస్తుంది. అలాగే యాంటీ అలర్జిక్ లక్షణాలు ఉంటాయి. అంటే ఈ వైరస్ అటాక్స్ కానీ ఫంగల్ ఇటువంటి ఏమి రాకుండా చూసేటువంటి కెపాసిటీ కూడా ఈ రెసినోలేయిక్ యాసిడ్కి ఉంటుంది. అలాగే దీన్ని వాడడం వల్ల హెల్దీ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి టిష్యూస్ కానీ, లేకపోతే నర్వ్ సప్లై కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ హెల్దీగా మెయింటైన్ అవుతుంది. ఎక్కువ కాదు, తక్కువ కాదు. ముఖ్యంగా మాయిశ్చరైజర్ మెయింటైన్ కావాలి అంటే రెసినోలేయిక్ యాసిడ్కి మించింది లేదు. అబ్బా ఇదేం సార్ రెసినోలేయిక్ యాసిడ్, మళ్ళీ మేము వెళ్ళి ఏ కెమికల్కి వెళ్ళాలి, ఏ షాప్కి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటున్నారా? ఆగండి వస్తున్నా. రెసినోలేయిక్ యాసిడ్ అంటే దాంట్లో ఇంగ్రీడియంట్ చెప్పాను, దేంట్లో ఉంటుంది అని చెప్పలేదు కదా. మన మెడికల్ షాప్లోనే ఉంటుందండి, అదే మన వంటింట్లోనే. ఏదో తెలుసా? క్యాస్టర్ ఆయిల్, ఆముదంలో మెయిన్ ఇంగ్రీడియంట్ రెసినోలేయిక్ యాసిడ్. ఆముదాన్ని వాడి మీ కంటికి వచ్చేటువంటి అన్ని ప్రాబ్లమ్స్ని ఎటువంటి మందు లేకుండా మనం కంట్రోల్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా కంట్రోల్ పెట్టుకోవచ్చు. కంట్లో మీకు రెడ్గా అయిందనుకోండి, కన్ను రెడ్గా కావడం కానీ, దురదలు పుట్టడం కానీ, కంటి వాపు రావడం కానీ, ఇటువంటి వస్తే ఇంకేం ఆలోచించక్కర్లేదు. మీరు జస్ట్ ఈ క్యాస్టర్ ఆయిల్ వాడేస్తే చాలు, ఆముదాన్ని వాడేసుకుంటే చాలు. కన్ను మీకు పొడిబారిపోయి బాగా మంట పుట్టడము, లేకపోతే కరకరలాడే, అంటే కంట్లో ఏదో ఇసకేస్తే ఎలా డిస్కంఫర్ట్ ఉంటుందో అలా ఉండేటువంటి కండిషన్లో కూడా జస్ట్ మీరు వాడాల్సింది ఈ ఆముదమే. దీన్ని వాడుకుంటే చాలు. అలాగే కంటి చుట్టూ వలయాలు వస్తూ ఉంటాయి, డార్క్ సర్కిల్స్ అంటారు. అంటే ఏజ్ సిమ్టమ్స్, ఏజ్ పెరిగితే వచ్చేటివి ఉంటాయి కొంతమందికి. ఇంకొంతమందికి నిద్ర సరిగ్గా పట్టకపోతే వస్తాయి. ఇంకొంతమందికి ఈ కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్స్ వాడతారు. అంటే ఈ ఫేస్ క్రీమ్స్ వాడుకోవడం కానీ, లేకపోతే ఈ మాయిశ్చరైజర్స్ వాడడం కానీ, లేదా హెయిర్ కలర్ వాడడం కానీ, ఇటువంటివి వాడినప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి అలర్జీ వల్ల వస్తుంది. ఇంకొంతమందికి డాండ్రఫ్ ఉంటుంది, డాండ్రఫ్ సోరియాసిస్ అన్నప్పుడు ఆ పొట్టు రాలుతుంది, అది పొట్టు రాలి దానివల్ల రావచ్చు. కొంతమంది ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ కావడం, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు, అటువంటి చాలా కారణాలు దానికి ఉంటాయి. వీటన్నింటి వల్ల మనకు కంటి చుట్టూ వలయాలు రావడం కానీ, డార్క్ సర్కిల్, చాలా ఏజ్డ్గా కనిపిస్తారు. ఇంకొంతమందికి అయితే కళ్ళ కింద ఉబ్బులు కనిపిస్తాయి, కళ్ళ కింద క్యారీ బ్యాగులు అంటుంటారు కదా, ఏదో సినిమాలో చెప్పారు. సో ఆ కళ్ళ కింద క్యారీ బ్యాగుల్లో ఉంటే మీరు క్యారీ బ్యాగులు పెడితే దాంట్లో మ్యాటర్ వేసుకుంటుంది బాడీ. అందుకని క్యారీ బ్యాగులను ఖాళీ చేసేసుకోవాల్సిందే, తప్పదు. అప్పుడు మీ కళ్ళు బాగుంటాయి కదా. ఆ క్యారీ బ్యాగులు తగ్గాలన్నా, ఇంకా చెప్పనా, ఈ ఐబ్రోస్ ఉంటాయి కదా, ఐబ్రోస్ చాలామందికి, కొంతమందికి చాలా పలచగా ఉంటాయి, కనిపించినట్టు ఉంటాయి. దానికి మళ్ళీ గీతలు గీసుకుంటుంటారు కదా పెన్సిల్తో. అవి థిక్గా పెరగాలంటే ఖచ్చితంగా మీకు ఆముదమే కావాలి. అలాగే
ఐ ల్యాషెస్, కంటి మీద ఉండేటువంటి కనురెప్పల మీద ఉండేటువంటి ఐ ల్యాషెస్ ఉంటాయి కదా, రెప్పలు, అవి హెల్తీగా ఉండాలంటే ఆముదమే వాడాలి. మీకు ఒకటి చెప్పిన ఒక రూమర్ ఉంది, క్లియోపాత్ర ఉంది కదా, క్లియోపాత్ర ఐ ల్యాషెస్, ఈ కను రెప్పలు అందంగా మెరిసేటట్టుగా ఉండడానికి ఆముదం వాడేదంట. అందుకని మీరు ఈ ఆముదాన్ని ధైర్యంగా వాడుకోవచ్చు. కాకపోతే కొంచెం దాని ముందు టెస్ట్ చేసుకోవాలి. రోజు నైట్ పడుకునేటప్పుడు ఒక్క చుక్క కంట్లో వేసుకోగలిగితే కోల్డ్ ప్రెస్ ఆయిల్ అయితే మంచిది. ఈ బయట దొరికే కెమికల్ బేస్ కాకుండా ఆముదం గింజలు వేసేసి నూరి తీస్తారు చూసారా, అటువంటిది మీరు కానీ వేసుకోగలిగితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కెమికల్ బేస్డ్ ఉండేటువంటి ఆయిల్స్ వాడినా కానీ మీకు అంత ప్రయోజనం ఉండదు, దానివల్ల మళ్ళీ కొత్త సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అందుకని ప్యూర్ ఆముదం ఉంటే దాన్ని మీరు వాడుకోవచ్చు. ఆముదంతో లైట్గా మసాజ్ చేసుకోవచ్చు, ఐ ల్యాషెస్కి పూసుకోవచ్చు. క్యాట్రాక్ట్ రాకుండా కూడా ఆపేస్తుంది. అంటే పొరలు, లేయర్స్, కంటి మీద పొరలు పెరగకుండా చూడడానికి. మీకు క్యాట్రాక్ట్ సర్జరీ చేయాలి అన్న కేసులు కూడా మీరు రెగ్యులర్గా ఈ ఆముదం వాడి ఆముదంతో కంటి రెప్పలకి మసాజ్ చేసుకునేటువంటి చేయగలిగితే సర్జరీ ఆపేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మీకు తొందరపడిపోయి ఎక్కువ వేసేయద్దు, ఒక్క డ్రాప్ కన్నా ఎక్కువ వాడకూడదు. నైట్ ముందు దాన్ని వాడేటప్పుడు ఫస్ట్ కొంచెం తీసుకొని మీ చర్మం మీద పెట్టుకొని చూడండి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రావద్దు. కొంతమందికి అలర్జీస్ ఉంటాయి, అంటే ప్యూర్ వాడితే అలర్జీలు వచ్చేస్తున్నాయి ఇవాళ రేపు, కల్తీ వాడితే బాగానే ఉంటుంది. అందుకని ముందు వాడి స్కిన్ టెస్ట్ అంటారు దాన్ని, అలర్జీ టెస్ట్ అంటారు, దాన్ని ట్రై చేసి చూసి ఎటువంటిది లేకపోతే ధైర్యంగా మీరు వాడుకోవచ్చు. ఇవన్నీ క్లియర్ అయిపోతాయి. కాకపోతే కొంచెం ఓపిక, ప్రతిదానికి మన బాడీ తీరును బట్టి 3 నుంచి 4 వారాలు వాడుకోగలిగితే మీరు ఊహించినటువంటి రిజల్ట్స్ ఉంటాయి. మరోసారి వేడితో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.